హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఇవాళ మార్నింగ్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, స్పిగ్మో మానోమీటర్ గురించి అడిగారండి. నెక్స్ట్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ ఏది అన్నారు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 16 ప్రాధాన్యత. నెక్స్ట్ 2 సార్లు భారత రాష్ట్రపతిగా ఎంపికైనది ఎవరు అని అడిగారు. సో ఇవన్నీ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్, తెనాలి రామకృష్ణుడు కాశీ మహాత్యాన్ని తెలిపే మదాలస చరిత్ర కలిగిన గ్రంథం ఏది అన్నారు. ఆన్సర్ ఉద్భటారాధ్య చరిత్ర. నెక్స్ట్ వన్, పెద్దనవలే కృతి చెప్ప పెద్దనవలే. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అని అడగడం జరిగింది. ఆన్సర్ కవి చౌడప్ప. నెక్స్ట్, అవి ఇవి తెలుపు నలుపు అనేవి ఎవరి రచనలు అనేటువంటి బిట్ వచ్చింది. నెక్స్ట్, కేయూర బాహు చరిత్ర, దీనికి ఆధారమైనటువంటి సంస్కృత చరిత్ర ఏది అని అడిగారు. నెక్స్ట్, అంబరీషోపాఖ్యానం ఏ స్కందంలో ఉంది. నెక్స్ట్ వన్, ఎర్రన రచనలకు సంబంధించి ఆ రచనలు ఎవరికి అంకితం ఇచ్చారో దానికి సంబంధించినటువంటి సరికాని జతను అడిగారు. నెక్స్ట్ 2 ఇంద్రగణాలు ఒక సూర్యగణము. నెక్స్ట్ 2 ఇంద్రగణాలు ఒక సూర్యగణం అనేవి దేనిలో వస్తాయి అని అడిగారు. సో తేటగీతి, ఆటవెలది. సో వీటి గురించి గణాల గురించి చదవాలి. నెక్స్ట్, లేబర్ రూమ్ రచన చేసినది ఎవరు. కన్యక రచన ఏ పత్రికలో ప్రచురితమయ్యింది. నెక్స్ట్ వన్, కొత్త కుండలు ఏ రూపం అన్నారు. ఆన్సర్ అన్యకార్యం. నెక్స్ట్, అర్థోపకర్షకు సంబంధించినది ఏదని అడగడం జరిగింది. నెక్స్ట్, గొలుసు అనేది దక్షిణ మాండలికంలో ఏమవుతుంది. ఆన్సర్ చిలుకు. నెక్స్ట్, సూరి సీతు పాత్రలు గల రచన చేసింది ఎవరు అని అడిగారు. నెక్స్ట్, పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడుతాడు పద్యద్వేషణాలతో రాపాడువాడు అన్నది ఎవరు అనేటువంటి బిట్ అయితే వచ్చింది. ఆన్సర్ సినారే. నెక్స్ట్, దంతమూలియ కంపితం ఏది అని అడిగారు. నెక్స్ట్, రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలా ఉంది, ఇది ఏ అలంకారం. ఆన్సర్ అనన్వయ అలంకారం. నెక్స్ట్, సాక్షి వికృతి పదం పయనం అనేది అని 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అవి సంస్కృత పదమా ప్రాకృతమా అని. నెక్స్ట్, వికల్ప ప్రాస గురించి అడిగారు. నెక్స్ట్ వన్, క్షితిలో నీ మార్గము ఎవరికి రాదు సుమి అని చెమకూరిని పొగిడినది ఎవరు అంటే రఘునాథ నాయకుడు. నెక్స్ట్, మనిషికి బంధాలన్నీ మార్కెట్లోనే సరుకులాయని అన్నది ఎవరు అంటే కాలేకూరి ప్రసాద్. నెక్స్ట్ వన్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ బిరుదులు అడిగారు. మానవ స్వభావము ఇతివృత్తంగా గల రచనలు అన్నారు. భిక్ష మాయాకంబలి. నెక్స్ట్, బర్లీ దాదులు ఏ రూపం అన్నారు. నెక్స్ట్, తత్పురుష సమాసానికి సంబంధించినది అని బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్, చలి వెలుగు సమాసం అడిగారు. శయ్య అగ్నిపురాణంలో ఎలా చెప్పబడింది. నెక్స్ట్, బాల వ్యాకరణంకు దీపికా వ్యాఖ్య రాసినది ఎవరు అనేటువంటి బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్, జీకేకి సంబంధించినటువంటి బిట్స్లో ఉజ్వల స్కీమ్ యొక్క ఉపయోగాలు అడిగారు. నెల్లూరు గాంధీ అని ఎవరిని పిలుస్తారు. నెక్స్ట్, అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు. మీరాబాయి చాను ఏ క్రీడలో ప్రసిద్ధి అనేటువంటి బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్, కేలు చరణ్ మహాపాత్ర ఏ రంగానికి చెందిన వ్యక్తి అనేటువంటి బిట్ వచ్చింది. నెక్స్ట్, తరువోజా పద్యాలలో ప్రాసయతి నియమాల గురించి ఒక బిట్ వచ్చిందండి. నెక్స్ట్, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏమిటి. రోమశుడు అనే పాత్ర ఏ పాఠ్యభాగంలోనిది. నెక్స్ట్ వన్, సత్యం శంకరమంచి వ్రాసిన అమరావతి కథలోని తృప్తి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అడిగారు. నెక్స్ట్, నవలలు వాటి యొక్క వర్గీకరణ మీద బిట్ అయితే వచ్చింది. ఆత్మకథలు రచయితలు. నెక్స్ట్, ధర్మ పరీక్ష పద్యం ఇచ్చారు. కేతన రచనలకు సంబంధించిన బిట్టు. శ్రీనాథుడి చివరి దశ రచన అనేటువంటి బిట్ వచ్చింది. శతకాలు వాటి కర్తల గురించి బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్, పింగళి బాలాదేవి కథా సంపుటాల మీద ఒక బిట్ వచ్చిందండి. నెక్స్ట్, గురజాడ రచించినటువంటి కన్యక
తొలుత ఏ పత్రికలో ప్రచురితమైనది అనేటువంటి బిట్ వచ్చింది. సో ఇవ్వండి టుడే వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.